నరేంద్ర గారు, ఇంతకుముందు కూడా మనం కన్నా లక్ష్మీనారాయణ గారి మాటలు కూడా విన్నాం. చాలా చాలా అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, వంగవీటి రంగా గారి హత్య విషయంలో ఆయన పైన వచ్చిన ఆరోపణల దగ్గర నుంచి చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని ఎలా అనలైజ్ చేస్తారు? సార్, ఈశ్వర్ గారు, ముందు మీకు అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అంటే సహజంగా ఏదో ఒక అరగంటలో పూర్తయ్యేటువంటి విషయం అయితే కాదు, ఒక రోజు 2 రోజులు కూడా కాదు, చాలా పెద్ద స్టోరీ. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా ఆయన యొక్క ఇంటర్వ్యూలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని తిరుపతి రైల్వే స్టేషన్ లో, అంటే ఆయన చెప్పిన మాటలు నావి కాదు, ఆ తిరుపతి రైల్వే స్టేషన్ లో ఏదో ఆయన జోబులు కత్తిరించేవాడని ఏదో సంథింగ్ ఆయన ఇంటర్వ్యూలో చెప్పాను. నాకు ఎందుకో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు ఆయన సహజత్వం కలిగినటువంటి ఒక చూపు ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు ఒక భయము, బెత్తర చూపులు ఉంటాయి. అంటే ఏదో దొంగతనం చేసిన వాడు నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమో, నేను తప్పు చేశాను నన్ను ఎవరన్నా పట్టుకుంటారేమో అనేటువంటి ఆ ధోరణి అతని మొహంలో, అంటే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంటది. యాక్చువల్ గా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక విధంగా రంగా గారికి ఇన్విటేషన్ వచ్చింది, కానీ అక్కడ లోకల్ ఈక్వేషన్స్ వల్ల రంగా గారిని డ్రాప్ అవటం, తర్వాత ఆయన అపోజిషన్ లోకి వెళ్ళి పోటీ చేయడం ఇవన్నీ జరిగింది. రంగా గారు ఎన్టీ రామారావు గారికి అభిమాని సినిమాల పరంగా, కానీ రాజకీయ పరంగా ఎదుర్కొంటూ ఎన్నో సందర్భాల్లో ఆయన నిరాహారదీక్ష చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రాణహాని జరుగుతుంది అనేటువంటి పరిస్థితి ఎక్కడ రాలా. కేవలం చంద్రబాబు నాయుడు గారి ఎంట్రీ తర్వాతే ఇది, అంటే చివరి స్టేజ్, ఆల్మోస్ట్ రామారావు గారిది చివరి స్టేజ్కి వచ్చేసరికి రంగా గారిది ఎప్పుడైతే నిరాహారదీక్ష చేస్తున్నారో ఇళ్ల పట్టాల విషయంలో పోరాటం చేస్తూ, అప్పుడు కూర్చున్నటువంటి 3వ రోజే మీకు హరిరామ్ జోగి గారు కూడా చాలా స్పష్టంగా ఆయన ఆత్మకథ రాశారు కదా, ఆయన బుక్ లో రాశారు, వారం రోజుల క్రితమే తెలిసాను. అవును, నా వయసు 15 సంవత్సరాలండి. అప్పుడు నాకు 3 రోజుల ముందు నాకు తెలిసింది రంగా గారిని కంపల్సరీ ఏదో ఒక విధంగా ఈ శిబిరం నుంచే, నిరాహారదీక్ష స్టేజ్ నుంచి చంపేసేయాలి అని చెప్పని చాలా స్పష్టంగా ప్లాన్ వేసుకోవడం. దీనికి కోడెల శివప్రసాద్ గారు, అలానే అప్పుడున్నటువంటి హోంమంత్రి, నెక్స్ట్ ఐపీఎస్ వ్యాస్, ఆయనను కూడా తీసుకుని ఇదంతా కూడా ఒక మంచి స్కెచ్ చేసుకుని చేయడం జరిగింది. అయితే ఈ నడి రోడ్డు మీద ఒక ప్రజాదరణ పొంది ప్రజల్లో ఎంతో బలంగా, ముఖ్యంగా పేదవాళ్ల గొంతుని అసెంబ్లీ దాకా తీసుకుని వెళ్ళి వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఒక నాయకుడిని మామూలుగా రాజకీయంగా ఎదుర్కొనేటువంటిది రామారావు గారి నైజం. అంటే ఇతను ఉంటే మన మనుగడ కానీ అన్ని రకాలుగా మనకి భవిష్యత్తు ఉండదని చెప్పని ఆలోచించినటువంటి ఈ క్రూర మృగం లాంటి ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనే ఆ రోజు నడి రోడ్డు మీద నిరాయుధుడిగా అయినటువంటి రంగా గారిని హతమార్చినట్టు. విషయం ఏంటంటే అండి, రంగా చంపిన తర్వాత వాళ్ళ యొక్క ప్రయత్నం అక్కడితో ఆగలేదు. రంగా గారు హాస్పిటల్, అంటే బాడీని తీసుకుని వెళ్ళి పోస్ట్ మార్టం జరుగుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీసు వాళ్ళకు అందిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ కూడా చంపేయమని. రంగా గారితో అయిపోలేదండి, కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా మగవాళ్ళు మిగలకూడదని. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము అందరం అక్కడ ఉండి రంగా గారికి ఇంకా జరుగుతున్నటువంటి పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో స్పష్టంగా కాల్పులు పక్కన ఉండి కొంతమంది పోలీసుల వాళ్ళ ద్వారా కాల్పులు జరిపించారు. మేమందరం నుంచున్నటువంటి అక్కడ ఓపీ వార్డు దగ్గర. అయితే వెంటనే అప్పుడు ఎస్పీ గారికి కర్ణాట రామ్మోహన్ రావు గారి ద్వారా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేయించారు, ఇక్కడ ఇట్లా ప్రజల మీద కాల్పులు జరుగుతున్నాయి, ఇది మళ్ళీ తీరం దాల్చే అవకాశం ఉంది, వీళ్ళు తిరగబడితే మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్తే అప్పుడు కాల్పులు ఆపారు. కానీ అక్కడితో వదలలేదండి, మా నాన్నగారిని ఒక కేసులో ఇరికించారు. ఆయన ఆర్టీసీ ఎంప్లాయ్. చలపతిరావు గారు ఆయన టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయ్.
ఆయనను ఒక మర్డర్ కేసులో ఇరికించారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ మాక్సిమం కేసులు ఇరికించారు. అప్పుడు ఎక్కడ అలర్లు కూడా ఎవరికి అప్పుడు నిరసనలు తెలిపిన వాళ్ళు, అలర్లో పాల్గొన్నటువంటి కాపు యువకుల జీవితాలు కూడా నాశనం అయ్యేలా ప్రత్యేకంగా ఒక లాయర్ని నియమించి మరి కోర్టుల్లో కేసులు వేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేశారని కూడా అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇంకొకటి, ఆ రోజున ఆవేశంతో ఎవరైనా కానీ తిరగబడినా ఏదైనా చేసినా జరిగిన అన్యాయం అయితే వాస్తవం. సరే, తిరగబడినటువంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టించారంటే ఆ రోజున అంటే 1988 ఇన్సిడెంట్ తర్వాత నుంచి వాళ్ళ మీద డైరెక్ట్ గా రౌడీ షీట్స్ ఓపెన్ చేసి మీకు ఇవాళకి వాళ్ళందరి వయసు ఎవరైతే షీట్లు ఓపెన్ చేసి ఆ రోజులు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరి మీద ఇరికించి, తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళందరి మీద ఇరికించి పెట్టిన వాళ్ళ కేసులు పెట్టిస్తే ఇవాళ వాళ్ళ వయసు దాదాపు 60-65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు వచ్చింది. అవును. ఇవాళకి కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ తీయలేదండి. అలాగే ఉందా? ఎంతో మంది ఇవాళకి పోలీస్ అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. వాళ్ళని ఇవాళకి పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు, వాళ్ళని అలానే హెరాస్ చేస్తున్నారు. వాళ్ళ రౌడీ షీట్ అలానే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి కంటిన్యూ చేస్తానున్నారు. ఎన్ని సందర్భాల్లో వాళ్ళని హెరాస్ చేశారో, ఎన్నో సందర్భాల్లో నేను ముఖ్యంగా గుంటూరు కానీ విజయవాడలో డిఎస్పీ గారు వాళ్ళకి వాళ్ళ వయసుని దృష్టిలో పెట్టుకుని మీరు వీళ్ళ మీద రౌడీ షీట్ తీసేయచ్చు కదండి, 3 సంవత్సరాలు దాటితే వాళ్ళ మీద తీయచ్చు కదా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. అండ్ ముఖ్యంగా ఈ మర్డర్ కేసుని గవర్నమెంట్ చేయించింది, పూర్తిగా ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయించింది. కానీ కేసు ఎవరి మీద పెట్టించారో తెలుసా అండి? దేవినేని నెహ్రూ గారు చేయించారని చెప్పని వాళ్ళ మీద పెట్టించారు. అంటే ఇన్వాల్వ్ సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద ఇది కేసు పెట్టించడం జరిగింది. ఇంత కుట్ర జరిగింది. అందుకనే దేవినేని నెహ్రూ గారు కూడా ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా ఆ పార్టీలో ఉండగా ఇబ్బందులు పెట్టారని చెప్పని ఆయన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన మాటల్లో చెప్పారు కదా, నన్ను చంపించడానికి ప్రయత్నం చేశారని చెప్పి. అవును. ఎక్కడైనా కానీ పేదవాడి గొంతుకు వినిపించిన, పేదవాడు బ్రతకడానికి ఆస్కారం చూపించినటువంటి నాయకుడు ఎవరు బయటకు వచ్చినా తట్టుకోలేనటువంటి ఒక మూర్ఖము, క్రూరత్వం కలిగినటువంటి ఒక నాయకుడు, నాయకుడు అని పిలవడం కాదండి, మానవ రూపంలో ఉన్నటువంటి మృగం అనుకోవచ్చు, అది చంద్రబాబు నాయుడు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు.